హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఇవాళ 1B పేపర్ అయితే జరిగింది. ఈ 1B పేపర్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. నేను 1Bకి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ కూడా 1B అంటే భయపడుతూ ఉంటారు. బట్ ఒక్కసారిగా చేస్తే తెలంగాణలో కూడా ఒకరోజే గ్యాప్ వచ్చింది స్టూడెంట్స్కి. ఒకసారి క్వశ్చన్స్ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఒక మోడల్ పేపర్ లాగా ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది. సో కమింగ్ టు క్వశ్చన్ పేపర్ చూద్దాం. క్వశ్చన్ పేపర్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసినట్లయితే, ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఫస్ట్ది ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని ఇచ్చారు. రెండు ఇచ్చారు. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి, x బై ఏ ప్లస్ y బై బి ఈజ్ ఈక్వల్ టు 1. రెండు ఫామ్లో జనరల్గా ఇంతకుముందు ఇది 4 మార్క్స్లో ఉండేది. మరి ఈసారి ఎందుకు వెరైటీగా 2 మార్క్స్ క్వశ్చన్లు ఇచ్చారు. ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఒక పాయింట్ నుంచి ఒక లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడిగారు. ఫైండ్ ఎక్స్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఈజ్ 9 అని ఇచ్చారు. సింపుల్ క్వశ్చనే. ఈ ఒక్క క్వశ్చన్ మరి 2 మార్క్స్లో ఇదప్ప ఇవన్నీ ఓకే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ హూజ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ యాక్సిస్ ఆర్ 1, 2, 4. సింపుల్ క్వశ్చన్. x బై 1 ప్లస్ y బై 2 ప్లస్ z బై 4 ఈజ్ ఈక్వల్ టు 1. సో అలాగే లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ax బై సైన్ ఆఫ్ bx. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. అండ్ లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు x మైనస్ 2 బై x క్యూబ్ మైనస్ 8. ఇది కూడా ఈజీ క్వశ్చనే. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ లాగ్ x డివై బై dx కనుక్కున్నారు. ఈ 7 క్వశ్చన్స్ చేసేయచ్చు. ఇది కొద్దిగా స్టూడెంట్స్ ఏమన్నా ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ ఇబ్బంది పడేటువంటి క్వశ్చన్. అది కూడా 7 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్లు ఇంపార్టెంట్ చాలా మంది చేస్తుంటారు. బట్ ఇది 2 మార్క్స్లో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఫైండ్ ద సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ x స్క్వేర్. ఇది కొద్దిగా నాకు అనిపించిన 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇది కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్. Find delta y and dy for the function y is equal to 5x square plus 6x plus 6 at x is equal to 2 where delta x is equal to 0.001. ఇది కూడా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. స్టేట్ రోల్స్ థియరం. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ నాకు అనిపించింది అయితే ఖచ్చితంగా 7 క్వశ్చన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బుక్లెట్లో ఉన్నాయి. డెఫినెట్గా చేసేయచ్చు. 7 × 4 14 అయితే ఈజీగా చేసేయచ్చు. ఒక రేంజ్లో ఉన్న స్టూడెంట్ అయితే డెఫినెట్గా 7 క్వశ్చన్స్ అయితే చేసేయచ్చు. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. 4 మార్క్స్ క్వశ్చన్స్లో లోకస్లో క్వశ్చన్ PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2PC స్క్వేర్. సో డెఫినెట్గా చేయొచ్చు. వాళ్ళే కండిషన్ అంతా ఇచ్చారు కాబట్టి క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేయగలిగితే ఈజీగా వచ్చేస్తుంది. అది కూడా ఆన్సర్ వాళ్ళే ఇచ్చేశారు. నెక్స్ట్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ 45 degrees. ఇది కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సిన క్వశ్చన్. చేంజ్ ఆఫ్ యాక్సెస్ నుంచి. తర్వాత ఫైండ్ ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ 3 స్ట్రైట్ లైన్స్ కాంకరెంట్ అయితే కండిషన్ ఇచ్చారు. డిటర్మినెంట్ 0 చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. లేదు అది 4 మార్క్స్ చేయొచ్చు. డిటర్మినెంట్ కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదా ఈ రెండు లైన్స్ని సాల్వ్ చేసుకొని వచ్చిన పాయింట్ థర్డ్ ఈక్వేషన్లో పెట్టుకుని ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ నాకు ఇప్పుడు అనిపించిన ఈ పేపర్లో 4 మార్క్స్ 7 మార్క్స్లో వెరైటీ ఏంటంటే అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్. జనరల్గా దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ చెప్పరు. అవి మనం ప్రిపేర్ అవ్వం. అలాంటి క్వశ్చన్స్ ఈసారి ఇచ్చారు 1Bలో. అందులో పర్టికులర్గా ఈ క్వశ్చన్ లిమిట్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫైనైట్ cos x ప్లస్ sin స్క్వేర్ x బై x ప్లస్ 1. జస్ట్ 2 స్టెప్పుల క్వశ్చన్ ఇది. కానీ నాకు తెలిసినంత వరకు ఇది ఒక యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ అయితే ప్రిపేర్ అవ్వడు. ఈ క్వశ్చన్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వరు. ఇది 4 మార్క్స్ ఇచ్చే క్వశ్చన్ ఏమాత్రం కాదు. 2 స్టెప్పులు కాబట్టి ఇది ప్రిపేర్ అయ్యే క్వశ్చన్ కాదు. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ది tan 2x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఈ క్వశ్చన్ కూడా మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ప్రిపేర్ అయ్యేది. నెక్స్ట్ కమింగ్ టు 16th క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ at 0, 0. ఇది కూడా చాలా చిన్న క్వశ్చన్. కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఎక్కడ ఏ బుక్స్లో కూడా నాకు తెలిసేది ఉండదు. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా డౌటే స్టూడెంట్స్. తర్వాత ఫైండ్ ద పాయింట్ ఆన్ ద కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 11x ప్లస్ 5 at which the tangent is y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఉండని క్వశ్చన్ నాకు తెలిసి. సో 4 మార్క్స్లో నాకు అబ్జర్వ్ చేస్తున్న ప్రకారం ఒక యావరేజ్ స్టూడెంట్ ప్రకారం చెప్పాలంటే 7 క్వశ్చన్స్ ఇస్తే ఒక 3 క్వశ్చన్స్ అయితే అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 4 క్వశ్చన్సే జనరల్గా చేయగలిగేవి. అందులో మరి ఎంతమంది కరెక్ట్గా చేయగలరు అంటే నేను అనుకోవటం 4 క్వశ్చన్స్లో కనీసం 7లో 4 అన్నా చేయొచ్చు అనేది నా ఫీలింగ్. నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ C చూస్తే సర్కంసెంటర్ ఎవరైనా చేసేస్తారు, పెద్ద విషయం కాదు. పాయింట్స్ ఇచ్చిందే. షో దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది కూడా చేయొచ్చు. నెక్స్ట్ షో దట్ ద లైన్స్. ఇది కూడా మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ హోమోజనైజింగ్ కాన్సెప్ట్ ఇచ్చారు. ఇది కూడా చేయగలచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. నెక్స్ట్ 21st క్వశ్చన్. ఫైండ్ ద DCs ఆఫ్ ద లైన్. ఇది ఇంపార్టెంటే, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బుక్లెట్లో ఉండేవే. ఇది ఒక్కటే మళ్ళీ నాకు తెలిసినంత వరకు కొద్దిగా ఇబ్బంది క్వశ్చన్. చాలా చిన్న క్వశ్చన్. ఈసారి వెరైటీ ఏంటంటే మ్యాథ్స్ 1B పేపర్లో చిన్న క్వశ్చన్స్ 4 మార్క్స్ 7 మార్క్స్లో అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టేశారు. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. వెరీ వెరీ సింపుల్. x ఈక్వల్ tan θ అనుకుంటే దాదాపు 2-3 స్టెప్లు అయిపోయే క్వశ్చన్ ఇది.
అది మనం పెంచుకుంటూ రాసుకుంటే ఒక స్టెప్ ఎక్స్ప్రెస్ tan θ రాసి tan 2 θ అని రాసి స్టెప్స్ పెంచవచ్చు, కానీ బట్ ఇట్స్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇది కూడా అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇది కూడా అన్ఇంపార్టెంట్ క్వశ్చన్. టాంజెంట్ నార్మల్స్లో సంబంధించి యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ కనుక్కోమటం. అలాగే ఫైండ్ ఇఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సెస్ at A and B, then show that AP is to PB is equal to constant అని ఇచ్చాడు. సో ఈసారి మాక్సిమం మినిమం క్వశ్చన్ అయితే మరి నాకేం కనపడలేదు, రోల్స్ థియరం తప్ప ఎక్కడ మాక్సిమం మినిమం రాలేదు. ఈసారి ఏంటో వెరైటీగా టాంజెంట్ నార్మల్స్ ఇక్కడ వచ్చింది, ఇది కూడా టాంజెంట్ నార్మల్స్ క్వశ్చన్ వచ్చింది. టాంజెంట్ నార్మల్స్లో దాదాపుగా 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినాయి, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇవి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నటువంటి క్వశ్చన్స్. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే 7 మార్క్స్లో కూడా నేను అనుకోవటం అయితే ఒక 4 క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా చేయొచ్చేమో, 4 క్వశ్చన్స్ అయితే చేయొచ్చేమో అని నా ఉద్దేశం. సో ఓవరాల్గా ఈ పేపర్లో నా ఎస్టిమేషన్ అయితే డెఫినెట్గా 60 మార్క్స్ వరకు స్టూడెంట్కి అయితే రావడానికి అయితే అవకాశం ఉన్న క్వశ్చన్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి. కొద్దిగా 7 మార్క్స్ మరి పాపం ఈ 3 ఇది కొద్దిగా ఈజీనే, కానీ ఈ 2 క్వశ్చన్స్ జనరల్గా ఎవరు చేసి ఉండరు. 4 మార్క్స్లో కూడా అలాగా 2 చైన్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి 4 మార్క్స్లో కూడా. సో ఇది మ్యాథ్స్ 1B పేపర్కి సంబంధించి ఇలాగే రావాలని పేపర్ ఏం లేదు కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు తెలంగాణ స్టూడెంట్స్. మ్యాక్సిమం మినిమం జనరల్గా 7 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, మరి ఈసారి ఇవ్వలేదు ఎందుకనో. మీరు అలా ఫీల్ అవ్వకండి, తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్ డెఫినెట్గా మ్యాక్సిమం మినిమం 7 మార్క్స్ క్వశ్చన్ అయితే ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.